రాత్రి 11 గంటలకు బయలుదేరితే పొద్దున జోగులాంబకి నైట్ వెళ్ళిన 4 బయలుదేరం 15 నిమిషాలు వచ్చేసరికి ఇక 10 నిమిషాలు అయింది. అందరూ బస్సు స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పటికీ చీకటిగానే ఉంది. ఇంకా లైట్ కూడా వేయలేదు. బస్సు వచ్చిన అందరం దిగేసాం బస్సులో నుంచి. ఇంకా పబ్లిక్ రాలేదు కాబట్టి 4:30 పొద్దున వెళ్ళాలి. మా కాలనీ వస్తుంది చుట్టంతా శాంతంగా కుటుంబ సభ్యులు చూడు నేను మా కాలనీ ఆలోచిస్తున్నాను. ఇంకైతే అప్పటికి ఇంకా ఎక్కువ భక్తులు ఎవరు రాలేదు. ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ దేవాలయం సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. అందుకని ఇంకా అది పూర్తి చదవాలి. చీకట్లో కాబట్టి ఇంకా చదవలేదు. పూర్తి చూశాను. ఇక్కడ వచ్చేసి జోగులాంబ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ మన అమ్మవారి జోగులాంబ పూజ కార్యక్రమాలు ఏం జరుగుతాయి మార్నింగ్ నుంచి తర్వాత ఇది ఇక్కడ పూజకు సంబంధించిన ప్రాముఖ్యత కార్యక్రమాలు ఫ్లెక్స్ అంటే మేము తర్వాత ప్రజెంట్ కార్యక్రమాలు కాసం తీసుకోవచ్చు జరుగుతుంది. దాని కార్యక్రమం ముందుకెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఇలా వెళ్ళిన తర్వాత శివుని తర్వాత కొంచెం ముందు విగ్రహాలు పురాతనమైన విగ్రహాలు లైట్ కానీ శివుని విగ్రహాలే. మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ నుంచి ముందు బాల సైడ్ వచ్చేసి బాల టెంపుల్ అంటే శివుడు టెంపులే. ఇది కూడా శివుని టెంపుల్ అలా అంటే మెయిన్ టెంపుల్ ఇక శివుంది ఇక్కడ. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడమ సైడ్ మనకి గోశాల ఉంటుంది. పెద్ద గోశాల, చాలా ఆవులు ఉన్నాయి దీంట్లో. ఇలానే ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కుడి సైడ్ ఫ్రెష్ కావచ్చు మనం. లేదా నదిలో స్నానం చేయాలనుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దీంట్లో వచ్చేసి ఎదురుగా ఉన్నది అమ్మవారి టెంపుల్, అలంపుర జోగులాంబ టెంపుల్ మెయిన్. ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు, 4:30 అవుతుంది. ఇంకా ఇదే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. భక్తులు ఎవరు లేరు ఆ టైంకి. ఇక చిన్నగా అటు నుంచి అటు ముందుకెళ్ళి మొత్తం డోర్ అంతా క్లోజ్ ఉంది అమ్మవారి టెంపుల్కి.